ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు. ప్రతి మార్నింగ్ పంపిస్తున్న దేవుని మాటలు 6-7 నిమిషాలు ఉంటుంది. మీరు స్పీడ్గా వినాలి అంటే అక్కడ ఆప్షన్ ఉంటుంది, కొద్దిగా స్పీడ్గా వినే అవకాశం. మీ పిల్లల్ని అడిగి తెలుసుకోండి. అలాగే ఈ వింటున్న ప్రతి ఒక్కరూ కూడా అందరికీ ఇది ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. అలాగే లైక్ బటన్ ఉంటుంది కదా, అది నొక్కండి. మీ మెసేజ్ని, ఈ వర్తమానం వల్ల మీరు ఏ విధంగా దీవించబడ్డారు ఒక మెసేజ్ పెట్టండి, ప్రభు మహిమార్థంగా. కనుక ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఒక్కగానొక్క కుమారుడిని ప్రసాదించారు. ఆ కుమారుని మీద నమ్మకం ఉంచే ఎవరైనా సరే నాశనం కాకుండా శాశ్వత జీవం పొందాలని ఇందులో దేవుని ఉద్దేశం. యోహాను సువార్త 3:16. బైబిల్ అంతటికి ప్రాణం అనదగిన వచనం ఇది. అద్భుతకరమైన మాట ఇది, అందరికీ కంఠస్థమైన మాట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడనే మాట. ఆయన ప్రేమ కేవలం మాటల్లో మాత్రమే కాదు, క్రియల్లో కూడా కనిపించింది. చాలామంది మాటల్లో అద్భుతకరంగా మాట్లాడతారు, క్రియల దగ్గరికి వచ్చేసరికి, చేతల్లోకి వచ్చేసరికి తేలిపోతారు. అవి ప్రసంగాలు కావచ్చు, సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు. కనుక మన మాటల్లో కాదు, చేతల్లో, క్రియల్లో చూపించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన కుమారుడు ఈ లోకానికి ఇచ్చివేయటం ద్వారా ఎప్పటికీ తన ప్రేమను రుజువుపరుచుకున్నాడు. ప్రేమకి ఎప్పుడూ ఒక పని ఉంటుంది, పని లేని ప్రేమ వృధా అవుతుంది. దేవుడు లోకాన్ని ప్రేమించి ఏం చేశారో తెలుసా? తనకొక్కగానొక్క కుమారుణ్ణి ఈ లోకానికి ప్రసాదించారు. లోకం కోసం చనిపోవడానికి దేవుడు అనేక మంది కుమారులలో ఒకరినివ్వలేదు, తనకున్న ఒకే ఒక్క కుమారుడిని ఇచ్చారు. గొప్పతనములోను విలువలోను వర్ణాతీతమైన ఉచితవరం ఇది. దేవుడు త్యాగం చేశాడు. దేవుడు చేసిన ఈ ప్రేమ త్యాగం పరిపూర్ణమైనది, పరిశుద్ధమైనది. అంతకు పూర్వం కానీ ఆ తరువాత కానీ మరొక్కరు చేయలేని త్యాగం ఇది. యేసుక్రీస్తు మన కొరకు ఈ లోకంలోకి వచ్చి ఆయన ఆ విధంగా రోమీలు చిత్రహింస గురి చేస్తుంటే యెషయా గ్రంథం 53 ఏముందో తెలుసా? కుమారుడు నలగొట్టబడుట తండ్రికి ఇష్టమాయను. ఏ తండ్రి అయినా కుమారుడిని ఎవరైనా కొడుతుంటే ఇష్టపడతారా? మరి ఇక్కడేంటి, దేవుడు సంతోషించాడంట యేసుక్రీస్తు నలగొడుతూ అంటే మనం చేసిన పాపాలకి మనం ఆ విధంగా చిత్రహింసలు అవ్వాలి, కసి తీరా శిక్షించబడాలి. మనందరి మీద ఉన్న కోపం, ఆ కసి తన కుమారుడు ద్వారా తీర్చుకున్నాడు. అందువల్ల మనం సేవ్ అయ్యాం. లేకపోతేనా ప్రభువే గనక ఈ లోకానికి వచ్చి మరణించకపోతే నరకానికి వెళ్ళిపోయేవాళ్ళం, కాగుతున్న నూనెలో వేయబడేవాడు, మండుతున్న అగ్నిగుండంలో వేయబడేవాడు. ఈ లోకంలో మనం జరిగించిన పాపాల కొరకు ఎన్ని మేకలిస్తే, ఎన్ని గొర్రెలిస్తే సరిపోద్ది మనం చేసిన పాపాలు అవిధేయులుగా. కనుక యేసుక్రీస్తే జరిగిన కాలానికి, జరగబో కాలానికి ఒక బలి పశువుగా మారిపోయారు. నిజంగా ఆ రోజు రోమీలు ఎంతగా ప్రభువు నలగొట్టారో తండ్రి అలాగే మౌనంగా ఉన్నాడు. ఇష్టమైంది సరే, నా ఒక్క కుమారుడు చనిపోతే చనిపోయాడు, ప్రపంచమంతా కూడా మంచిగా రక్షణ పొందుతున్నారు కదా, పాప విమోచన కలుగుతుంది కదా. నిజంగా త్యాగం ప్రపంచం ఎవ్వరూ కూడా చేయలేదు. ఈ ఉదయకాలమందు యేసుక్రీస్తు నీ కొరకు మరణించారు, యేసుక్రీస్తు నా కొరకు మరణించారు. మళ్ళీ ఇంకెన్నడూ పాపం చేయొద్దు. ఆయన రక్తంలో నీ పాపాలు కడిగేశారు.
తూర్పుకి పడమరకి ఎంత దూరమో అంత దూరంగా నీ పాపాలు వేశారు. మళ్ళా పాపానికి దాసులు కామాకండి, పాపానికి బానిసలు కామాకండి. ప్రభు పిల్లలుగా జీవించండి. ఒక్కసారి ఆయన సిలువ త్యాగం చూడండి. దానిలో గొప్ప విజయం ఉంది, గొప్ప ఆశీర్వాదం ఉంది. ప్రభు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాను గాక. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన ప్రభువా, మీ ఘనమైన నామమును బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాలం ముందు మీరు మాట్లాడిన మాటలు, తండ్రి త్యాగము, కుమారుడు నా విధంగా ప్రభువా నలగగొట్టడానికి కూడా మీరు వెనకాడలేదు, కేవలం నా కొరకు, మా కొరకు. కనుక ఆ సిలువ చాలా విలువైనది. మీరు ప్రభువా పడినటువంటి ఈ లోకంలో సిలువ, నాయనా మీరు పొందిన హేళన, మీరు పొందిన బాధలు మమ్మల్ని పాపములో నుండి రక్షణలోనికి నడిపించాయి, దేవుని రాజ్యానికి నడిపించాయి. కనుక నిజంగా తండ్రిగా మీరు ఈ లోకంలో ప్రభువా మీ కుమారుడిని బలివ్వడానికి కూడా వెనకాడలేదు. ఈ లోకంలో ఇంతవరకు ఎవ్వరూ చేయని త్యాగము మీరు చేసి మీ ప్రేమను మా ఎడల కనబరిచారు. కనుక మీకేమివ్వగలము? మీ త్యాగానికి మేము ఏమివ్వగలము? ఏమి ఇవ్వలేము. మీరు మా ద్వారా ఆశించేది ఒక్కటే, ఇవ్వలేని త్యాగాన్ని, మేము ఇవ్వలేని త్యాగాన్ని మీరు చేశారు. రుణం తీర్చుకోలేని త్యాగాన్ని చేశారు. మీ కొరకు పవిత్రంగా జీవించడమే మీరు కోరుకునేది, మీ బిడలుగా జీవించడమే మీరు కోరుకునేది. కనుక ఆ విధంగా ప్రభువా జీవిస్తూ మిమ్మల్ని సంతోషపెట్టేవారుగా ఉంచమని ప్రార్థిస్తున్నాము. ఈ ఉదయకాలం ముందు ప్రతి ఒక్క ఇంటిలో కూడా యేసుక్రీస్తు రక్తములో కడగబడాలి. సిలువ ఎవరి విషయంలో వ్యర్థం కానీయకుండా ఉంచమని ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు రక్తంలో కడగబడాలి. ప్రభువా మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరూ కూడా ప్రభువా పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఏ ఒక్కరూ కూడా నశించుకోవడం మీకు ఇష్టం లేదు ప్రభువా. అందుకే మీ ప్రియకుమారుడిని ఈ లోకానికి పంపించారు. ఇంకా మా బంధువులు ఎవరైతే ఉన్నారో, మా స్నేహితులు ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించుకుని ఉన్నారో, మా చుట్టుప్రక్కల ఎవరైతే ఉన్నారో, మా భారతదేశం కోసం కూడా ప్రార్థిస్తున్నాం. మా భారతదేశం కోసం మీరు ప్రాణాన్ని పెట్టారు అయ్యా. ప్రతి వారి మీద మీరు చిందించిన రక్తాన్ని ప్రోక్షించి ప్రతి ఒక్కరూ కూడా మీ పాద సన్నిధికి నడిపించుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాలం ముందు మీ ప్రత్యేకమైన ఆశీర్వాదాలతో నింపి ఈరోజు పెళ్లి రోజులు, శుభకార్యాలు, అలాగే రక్షణ పొందిన రోజులు, పుట్టినరోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు బహుగా దీవించి ఆస్వాదించి వారికి ఇచ్చిన ఆయుష్, ఆరోగ్యం మీ మహిమార్థంగా జీవించే కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. గాడ్ బ్లెస్ యూ.